నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. ఈ సింబలు, ఈ మనిషి ఫేసు, ఈ రెండు చూస్తే అసలు ఎక్కడా కూడా ఇంట్రడక్షన్ ఇవ్వాలా అని చెప్పేసి నాకైతే క్వశ్చన్ మార్క్ ఏమి రావట్లేదు. ఖచ్చితంగా అవసరం లేదు అని అనిపిస్తుంది. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఇతగాడు తెలియని వాళ్ళు లేనే లేరు. ఐబొమ్మ రవికి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యావత్ భారతదేశంలో కూడా మహా గుర్తింపు వచ్చేసింది. నేషనల్ మీడియాలో కూడా ఇతగాడి గురించి కథనాలు వచ్చాయంటే ఇక మనం చెప్పుకోవచ్చు. మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాసు వాళ్ళంతా కూడా సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డేనే ఏ మల్టీప్లెక్స్కో లేకపోతే ఏ పెద్ద సినిమా థియేటర్కో, సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అయినా ఇప్పుడు ఎంత బాగా డెవలప్ చేశారో మనం చూస్తున్నాం. అక్కడ కూడా పాప్కార్న్ 150, 200, 300 ఉంటుంది. అలాగే మల్టీప్లెక్స్లో అయితే ఇక 400, 500 ఉంటుంది. కూల్ డ్రింక్ కూడా అంతే స్థాయిలో ఉంటుంది అనుకోండి, అది వేరే విషయం. సో మరి అలాంటి ఎంజాయ్మెంట్స్ అన్నిటిని కూడా మనం ఇంట్లోనే చక్కగా మనం స్నాక్స్ కొనుక్కొచ్చుకొని ఇంట్లోనే అందరం ఫ్యామిలీ అంతా కూడా కలిసి కూర్చొని ఇంట్లోనే సినిమా చూసే, కొత్త సినిమా ఫస్ట్ డే ఇంట్లోనే కూర్చొని సినిమా చూసేలాగా అందుబాటులోకి తెచ్చాడు మహానుభావుడు. సో కాబట్టి ఐబొమ్మ రవి సామాన్య ప్రజల అందరి దృష్టిలోనూ హీరో అయిపోయాడు. అందుకే ప్రొడ్యూసర్ నాగవంశీ ఐబొమ్మ రవి లాంటి వాడిని రాబిన్ హుడ్ లాగా చూస్తున్నారు అని చెప్పేసి కడుపు మంటతో చెప్పారు. ఎందుకంటే వాళ్ళ సినిమాలకి రావాల్సిన డబ్బులు రావట్లేదు. ఐబొమ్మ రవి వాటన్నిటినీ కూడా, సినిమాలన్నింటినీ కూడా ఫస్ట్ డేనే పైరసీ చేసేసి వదిలేయటం వల్ల సినిమా థియేటర్లకి జనం రాక సినిమా ప్రొడ్యూసర్లకి నష్టాలు వస్తున్నాయి అని చెప్పేసి సినిమా ప్రొడ్యూసర్లు అందరూ కూడా బాధపడిపోయారు. వాళ్ళ దృష్టిలో ఐబొమ్మ రవి అనే వ్యక్తి ఒక పెద్ద విలన్. అయితే ఇప్పుడు ఐబొమ్మ రవిని పోలీసులు ఇంట్రాగేషన్ చేస్తున్నారని మీకు అందరికీ తెలుసు కదా. ఈ క్రమంలో ఐబొమ్మ రవి గురించి ఒక పెద్ద న్యూస్ అయితే వైరల్ అవుతుంది. పోలీసులు ఐబొమ్మ రవికి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారట. అదేంటి అంటే, మాకు సైబర్ నేరాలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటాయి, నువ్వు మంచి హ్యాకర్వి కాబట్టి నీ స్కిల్స్ అన్నీ కూడా మాకు అవసరం. హైదరాబాద్ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్లో మాకు నీలాంటి ఒక వ్యక్తి ఉంటే దేన్నైనా హ్యాక్ చేసిన దాన్ని నువ్వు తిరిగి మళ్ళీ స్వాధీనం చేసుకోగలవు. అంటే హ్యాక్ చేసిన దాన్ని తిరిగి మళ్ళీ రిలీజ్ చేయగలుగుతావు. నీ దగ్గరున్న ఎక్విప్మెంట్ కావచ్చు, నీ దగ్గరున్న టెక్నాలజీ కావచ్చు, నీ దగ్గరున్న నాలెడ్జ్ కావచ్చు, మాకు చాలా అవసరం. నీకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్లో మంచి ఉద్యోగం ఇస్తాం, మంచి జీతం ఇస్తాము, చేస్తావా అని అడిగారంట. నో, నేను చెయ్యను అని చెప్పేశాడంట. చూడండి, ఇది సినిమా వాళ్ళకి సంబంధించి ఇందాక చెప్పాను కదా, పోలీసులు కూడా అప్పట్లో ఐబొమ్మ రవికి సంబంధించిన విషయంలో వాళ్ళంతా సినిమా వాళ్ళతో కూడా భేటీ అయ్యారు. అయితే సినిమా వాళ్ళ విషయం మధ్యలో ఎందుకు చెప్పానంటే, సినిమా వాళ్ళలోనే కొంతమంది సలహా ఇచ్చారు, ఐబొమ్మ రవిని పోలీస్ డిపార్ట్మెంట్లో పెట్టుకోండి, అతడి తెలివితేటని పోలీసులు వాడుకుంటే చాలా విషయాల్లో మీకు అతడు ఉపయోగపడతాడు. సైబర్ క్రైమ్కి సంబంధించి ఎన్నో నేరాలు జరుగుతున్నాయి. అలాంటి సైబర్ క్రైమ్ నేరాలని అరికట్టడం ఎలాగా, వాటిని ఛేదించటం ఎలాగా అనే విషయాలని ఐబొమ్మ రవి మీకు చాలా బాగా హెల్ప్ అవుతాడు ఆ విషయాల్లో, కాబట్టి చేర్చుకోండి అని చెప్పేసి సినిమాల నుంచే కొంతమంది హీరోలు కావచ్చు, నటులు కావచ్చు, పోలీసులకి సూచన ఇచ్చారంట. అందుకని ఇప్పుడు ఐబొమ్మ రవిని ఉద్యోగంలో చేరతావా అని చెప్పేసి అడిగితే ఆయన చేయను అని చెప్పాడు. మరి ఏం చేస్తావమ్మా నువ్వు, మరి ఖాళీగుండి ఏం చేస్తావు, ఇప్పుడు ఎటు నువ్వు ఐబొమ్మలో ఏమి అప్లోడ్ చేయలేవు, ఐబొమ్మలో నువ్వు సినిమాలు రిలీజ్ చేయలేవు కదా అని అంటే, నేను చేయను సార్, ఇంకా ఐబొమ్మ లాంటి పనులు కానీ లేకపోతే సినిమా హ్యాకింగ్ పనులు కానీ ఇంకా నేను జీవితంలో చేయను, నేను కరేబియన్ దీవులు వెళ్ళిపోతా, అక్కడ ఐబొమ్మ రెస్టారెంట్ అని చెప్పేసి ఒక ఫుడ్ కోర్ట్ లాంటి దాన్ని పెట్టుకుంటాను, నా జీవితం మొత్తం అక్కడే గడిపేస్తా, ఉల్లాసంగా గడుపుతాను, హాయిగా గడుపుతాను, ఐబొమ్మ అనే పేరుని మాత్రం వదిలిపెట్టను, నేను అక్కడ రెస్టారెంట్ పెట్టుకుని ఐబొమ్మ రెస్టారెంట్ అని పెట్టుకొని అక్కడ తెలుగు రుచులని కరేబియన్ దీవుల్లో ప్రజలందరికీ కూడా రుచి చూపిస్తూ ఉంటాను. అక్కడికి వచ్చే టూరిస్టులకు కావచ్చు లేకపోతే అక్కడ ఉండే ప్రజలకు కావచ్చు తెలుగు వంటకాలు, ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ వంటకాలని అక్కడ చేసి వడ్డిస్తాను అని చెప్పి చెప్పాడంట. సో ఇది ప్రస్తుతం ఐబొమ్మ రవికి సంబంధించిన విషయం. అయితే చాలామంది ఏమనుకుంటారంటే ఐబొమ్మ రవి రాక్షసుడు అని చెప్పేసి అనుకుంటారు. సినిమా వాళ్ళ పరంగా చూస్తే ఆయన రాక్షసుడే, కానీ సామాన్య ప్రజల విషయంలో చూస్తే ఆయన దేవుళ్లాగా, అంటే నాగవంశీ చెప్పినట్టు రాబిన్ హుడ్ లాగా. ఎందుకని అంటే ఒక థియేటర్కి వెళ్ళాలంటే సామాన్య ప్రజల వల్ల అవుతుందా ఫస్ట్ డేనో సెకండ్ డేనో సినిమా చూడాలంటే? కాదు. ఎందుకంటే మొదటి రోజు 2 రోజులు సినిమా టికెట్లు 1000 రూపాయల దాకా పెంచుకునే అవకాశం కూడా కల్పించిన రోజులు ఉన్నాయి, అవునా? మరి 1000 రూపాయలు పెట్టి సినిమాకి వెళ్తే ఒక ఫ్యామిలీలో 4 ఉన్నారనుకోండి, 4000 అక్కడే అయిపోతాయి. ఆ తర్వాత పాప్కార్న్కి కూల్ డ్రింక్స్కి ఎంత అవుతాయి? మల్టీప్లెక్స్కి వెళ్తే పాప్కార్న్ ఎంత లేదన్నా 300-400 అంటాడు ఆ డబ్బా. ఆ తర్వాత కూల్ డ్రింక్ 150, 200 చెప్తాడు.
సో ఫ్యామిలీలో ఉన్న వాళ్ళంతా 2 పాప్కార్న్లు 2 కూల్ డ్రింకులు తీసుకున్నారనుకోండి, అక్కడ ఇంకొక 2000 3000 అయిపోతాయి. మొత్తం మీద జీతంలో సగం అక్కడే అయిపోతుంది. అంటే ఒక రకంగా చూడాలంటే ఆస్తి పేపర్లు ఏమైనా తాకట్టు పెట్టి సినిమాలకు వెళ్ళాలా అన్నంతగా పరిస్థితులు వచ్చాయి అని చెప్పేసి మండిపడుతున్న సందర్భం. అయితే ఈ విషయంలో సినిమా పరిశ్రమలో వాళ్ళకి, అంటే సినిమా పరిశ్రమలో పెద్దలకి సినిమా హాళ్ల రేట్ల విషయానికి ఏమైనా సంబంధం ఉందా లేదా అనే విషయం అయితే మనం చెప్పలేం. కానీ ప్రస్తుతం సినిమా హాళ్లలో పరిస్థితి అయితే రేట్ల విషయంలో భయంకరంగా ఉంది. కాబట్టే చాలామంది ప్రేక్షకులు సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలి అనే కుతూహలం ఉన్నప్పటికీ కూడా ఆ రేట్లన్నీ భరించలేక పైరసీనే ఆశ్రయిస్తున్నారు. ఇక్కడ ఇంట్లో అనుకోండి పెద్ద స్క్రీన్లే ఉంటున్నాయి. ఈ మధ్య అన్ని ఎల్ఈడి టీవీలే ఉంటున్నాయి అందరి ఇళ్లలో కూడా. ఒకసారి ఎల్ఈడి టీవీ, ఒకసారి సౌండ్ సిస్టమ్ కొనిపడేస్తే ఇక చాలా రోజుల పాటు మనం ఇంట్లోనే థియేటర్ ఎఫెక్ట్ని ఎంజాయ్ చేయొచ్చు అని అనుకుంటున్నారు. అందరూ అవే కొనుక్కుంటున్నారు ఈ మధ్య కాలంలో. కాబట్టి మిడిల్ క్లాస్ వాళ్ళ ఇళ్లలో, అందరి ఇళ్లలో కూడా ఇవే ఉంటున్నాయి. సో ఫస్ట్ డేనే ఐబొమ్మలో మంచి ప్రింట్తో సినిమా వస్తుంటే ఇంకెవరు వెళ్తారు థియేటర్కి? అయితే అది మాత్రం సినిమా పరిశ్రమకి చాలా పెద్ద డ్యామేజే చేసింది. ఇప్పటి వరకు ఐబొమ్మ వల్ల కొన్ని వేల కోట్లు, అంటే 100 కోట్లు లక్షలో కాదు, కొన్ని వేల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది సినిమా పరిశ్రమకి. ఎందుకంటే ఐబొమ్మ వల్ల సినిమాలు పైరసీలో రిలీజ్ అవుతుంటే జనం ఎవరు కూడా థియేటర్కి వచ్చి చూడటం లేదు. థియేటర్కి వచ్చి చూడకపోతే నిర్మాతలకు ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి? సినిమా పరిశ్రమకి ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి? సో అందుకనే సినిమా పరిశ్రమకి కొన్ని వేల కోట్ల డబ్బులు ఉన్నాయి. పైగా ఐబొమ్మ ఒక్కటి ఆగిపోయినంత మాత్రాన పైరసీ ఆగిపోతుందని చెప్పేసి అనుకోలేం. ఇంకా కూడా మూవీ రూల్స్ అని, మూవీ బ్లాస్ట్ అని ఇలాగ రకరకాల పేర్లతోటి ఫస్ట్ డేనే సినిమాని పైరసీ రూపంలో రిలీజ్ చేసేసి నిర్మాతలకి భారీ స్థాయిలో డ్యామేజ్ చేస్తున్న కొన్ని హ్యాకర్లు కావచ్చు, లేకపోతే కొన్ని సంస్థలు కావచ్చు ఇంకా ఉన్నాయి. మరి వాటి మీద తెలంగాణ సర్కారు, అలాగే మిగతా సంస్థలు అంటే సిఐడి కావచ్చు, లేకపోతే సిబిఐ కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఫోకస్ పెట్టాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పేసి ప్రజల నుంచి, అటు ముఖ్యంగా సినిమా పరిశ్రమల నుంచి, ప్రజల నుంచి అయితే డిమాండ్ రాకపోవచ్చు ఇలాంటి వాటి మీద, ముఖ్యంగా సినిమా పరిశ్రమలోని పెద్దల నుంచి అయితే పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తుంది. మరి ఏమవుతుందో చూడాలి. థ్యాంక్ యూ.